అసలు దేవుని పిల్లలు ఎవరు? రైట్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. 8వ అధ్యాయం 14 వచనం చదవండి. ఎవరైతే దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా. అంటే ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో, అందరు నడతాలంటే తప్పు, దేవుని కుమారులు కాదు మనం అనుకుంటాను. అందరు దేవుని కుమారులే. అందరినీ దేవుడు సృష్టించిండు, అందరినీ దేవుడి భూమి మీద నిలబెట్టిండు, అందరికీ జీవవాయుని ఇచ్చిండు, అందరికీ ఆక్సిజన్ ఇచ్చిండు, అందరూ బతుకుతారు, అందరు దేవుని బిడ్డలే. అంతేనా? ఎవ్వరు దేవుని బిడ్డలు అంటే ఇక్కడ చెప్తాను స్పష్టంగా. దేవుని ఆత్మచేత, దేవుని యొక్క ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు దేవుని కుమారులై ఉంటారట? అమ్మా, ఎవరు దేవుని కుమారులట? ఆత్మచేత నడిపింపబడిన వారు మాత్రమే. అందుకనే దేవుడు అంటాడు, నా ఆత్మ లేనివాడు నావాడు. ఆయనలో ఆత్మ ఉండాలి. చాలామంది వాక్యం చెప్తూ వాక్యమే మనకు ముఖ్యము. కానీ వాక్యంలో ఒక మాట ఏముందంటే, వాక్యం బ్రతికిస్తుంది, ఆయన వాక్కును పంపి స్వస్థపరిచని ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన వాక్యం అంటే ఇదంతా ఉన్నది. నువ్వు ఆత్మచేత నడిపింపబడకపోయి ఏదో వాక్యం తీసి ఒక అధ్యాయం తీసి ఇగో ఈ అధ్యాయం చదివేసిన దేవుని వాక్యం చెప్పిందంటే కూడా ఆడ కదలికలు రావు. ఆత్మచేత నింపబడతారో, దేవుని ఆత్మచేత ఉంటారో వారు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము త్వరగా, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ నీ యొక్క ఆత్మ ఎవరు పెట్టారట? ఈ దీపం యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నువ్వు ఒక దీపం, నువ్వు ఒక వెలుగుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ప్రకాశిస్తున్నావు అంటే దేవుడు పెట్టిన దీపము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, మనము ఆత్మను అనుభవము కలిగిన వారంగా ఉండాలి. ప్రతిరోజు నింపుదల, దేవుని కొరకైన నింపుదల. పరిశుద్ధాత్మను దేవుడు నింపాడు, ఇక చాలే అని అంటాను. ప్రతిరోజు నింపబడాలంట, మనం ప్రతిరోజు నింపబడాలి. చూడండి, ఒకసారి అన్నం తిన్నాం, కడుపు నిండా తిన్నాం, ఇక తినకుంటుంటావా? చెప్పండి, మళ్ళీ తినకుంటుంటామా? మళ్ళా ఆకలి అవుతుంది కదండి. అందుకనే ప్రార్థన దానియేలుని తీసుకొచ్చి, నీ యొక్క ఆత్మ దేవుడు పెట్టాడు, నీ దీపము దేవుడు పెట్టింది, కానీ రాజాజ్ఞ ఉన్నది. దానియేలు ఏం చేయాలంటే ప్రార్థన చేయొద్దు. ఏం చేయొద్దండి? దానియేలుకు ఒక ఆజ్ఞ వచ్చింది, రాజాజ్ఞ. ఎవ్వరు కూడా ఈ రాజ్యంలో ప్రార్థన చేయొద్దంటే దానియేలు ప్రార్థన ప్రారంభించాడు. రోజుకు మనం ఎన్నిసార్లు తింటాం చెప్పండి? ఎవరు తింటలేరా? ఎందుకులే, మేమెందుకు మాట్లాడాలి? 3 సార్లు తింటాను కదా. దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేసిండు? ఆయన కూడా 3 సార్లు తింటాడు కాబట్టి 3 సార్లు ప్రార్థన చేసిండట. రాజాజ్ఞ వద్దు, నువ్వు ప్రార్థన చేయొద్దు అంటే నీ రాజులేడు గీజులేడు, నేను దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలేను. వాళ్ళు విన్నారు. వద్దంటే నువ్వు ఎన్నిసార్లు చేస్తావా? 3 సార్లు ప్రార్థన. తీసుకుపోయి ఏం చేయాలి? సింహపు గుహలో వేసేద్దాం. ఆ సింహాలకు కూడా వారం రోజులు 10 రోజులు వాటికి భోజనం పెట్టలేదట. అంటే అది అన్నం తింటుందా? వాటికి జంతువులను తెచ్చేస్తారు. ఆ బోన్లో ఉన్న జంతువులను తెచ్చేయకుండా వారం రోజులు వాటికి ఎండబెట్టిల్లట. ఏటికి? ఇప్పుడు ఎట్లుంటాయి? ఆకలితో ఉంటాయి. ఇప్పుడు తీసుకొచ్చి దానియేలుని అలా పడేయాలి. ఎవరిని పడేయాలి? దానియేలుని అలా పడేయాలి. కానీ దానియేలుని అలా పడేస్తే దానియేలు ఏం చేసిండు? సింహ గుహలోనికి వెళ్ళి
ప్రార్థన చేసుకుంటా అంటే అవి కూడా వచ్చి ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. ఈ దానియేలు సింహం గుహలో ఉన్నాడు. ఆయన నిద్రపోతే సింహం వచ్చి పక్కన పండుకో, నీకు తలదిండు లేదు కదా, నా మీద తల పెట్టుకొని పండుకో అని సింహాలు చోటు ఇచ్చినాయట దానియేలుకు. ఎందుకు ఇచ్చినాయి చెప్పండి? ఈయన ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఏం చేసిండండి? ప్రార్థన. ఆ పరిశుద్ధాత్మ శక్తి దానియేలు మీద అంత బలంగా ఉంది. ఆ ప్రార్థన శక్తి ఉన్నది మనలో. ఎక్కడి నుంచి వస్తుంది ప్రార్థన శక్తి అంటే? వినుట వలన విశ్వాసము, వినుట క్రీస్తుని గురించిన మాటల వలన. వినాలే వింటే ఏమొస్తుందండి? విశ్వాసం వస్తుంది. నేను కూడా వినకపోతే మీకు చెప్పలేను, తెలుసా? ఊక వింటంట విని 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 ఒకసారి వింటా, మళ్ళీ వింటనే ఉంటా. వినుట వలన విశ్వాసం. అదే చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు. ప్రభువా, నీవు నిలబెట్టిన ఈ ప్రతిమకు మేము నమస్కరించము, ఈ విగ్రహానికి మేము నమస్కరించము అంటే 7 అంతలు పెట్టండి మంట. ఎన్నంతలు పెట్టాలి? 7 అంతలు మంట పెట్టిళ్ళు. దానియేలు బ్రతికిపోయిండు, చూసాం. కానీ ఇక్కడ చూస్తే షడ్రక్ మేషక్ అబేద్నెగో ఈ ముగ్గురు ప్రార్థన చేస్తూ ఉన్నారు. చెప్పాడు, నీకు శ్రమ ఉండొచ్చు, నీకు కష్టం ఉండొచ్చు, నీకు బాధ ఉండొచ్చు, కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలని ఆ అగ్నిలో వేస్తానప్పుడు రాజు చూస్తాడట. అరే, ఎంతమందిని వేశారా మంటలో? ఒకరు. 4వ వ్యక్తి కనపడతాడు. గట్టిగా చప్పట్లు కొడదామా, హల్లెలూయా. నీ ప్రార్థన వ్యర్థం కాదు. 4వ వ్యక్తి కనపడతా ఉండు. ఎవరు? ఆ అదృశ్య వ్యక్తి. ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆ ఆత్మ చేత కనపడతా ఉన్నప్పుడు ఆ 4వ వ్యక్తి ఎవరే పిలిచాడు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలే నిజమైన దేవుడు. కానీ దానియేలు కాడికి పోయినప్పుడు ఏమంటున్నాడు? ఈ రాజుకు నిద్ర పడతలేదు. అయ్యో, మంచి మనిషే, ఆయన ఎవరికి అన్యాయం చేయలే, ప్రార్థన చేసుకుంటాడు. ఒక ప్రార్థన పరుని తీసుకొని పోయి సింహాల గృహలో వేయడం ఏంటిది అని చెప్పేసి ఆ సింహం గో దగ్గరికి పోయి చీకటితోటి లేచి త్వరగా పోయి, జీవము గల దేవుని కుమారుడవైన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న దేవుడు నిన్ను బ్రతికింపగలిగేనా అని అన్నప్పుడు, రాజా చిరకాలము జీవించుదుగా కానీ ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ దేవుడు నిన్ను బ్రతికించాడా? దానియేలు నువ్వు ప్రార్థన చేస్తావు. ఎందుకు బ్రతికించాడు? నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నాకు గడ్డ ఉంది, అయ్యో నాకు సమస్య ఉంది, అయ్యో నాకు అప్పులున్నాయి, అయ్యో నాకు ఇబ్బంది ఉన్నది. దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు? అవి ఉంటే పౌలుకు ఆ ముళ్ళు లేకపోతే, పౌలుకు ముళ్ళు పెట్టిన తర్వాతనే కదండి సేవ చేసింది. అంతేనా కదా? కళ్ళు పోయిన తర్వాతనే కదా సేవ చేసింది. కళ్ళు ఉన్నప్పుడు ఏం చేసిండు? పౌలు గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను ఏర్పరచుకున్న నా సాధనం, నా పనిముట్టు. మనల్ని కూడా జబ్బులో ఉన్నా, బాధలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా దేవుడు నిన్ను వాడుకుంటాడు తెలుసా? నువ్వు సువార్త చెప్పాలి. ఆయన కొరకు అనేకుల గురించి, ఆయన అనేకులకు నువ్వు చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఆత్మకు మనసులకు వ్యతిరేకంగా మీరు ఉంటారా? ఎబ్రీ 4:12 చదవండి. ఎబ్రీ 4:12 చదవండి. దేవుని ఆత్మ కలిగిన, ఇప్పుడు చూడండి, మనం ఒక్కొక్కసారి చూస్తాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4:12 చూడండి. అయితే ఈ మాటకు ముందుగా నేను ఒక మరో మాట చెప్తున్నాను. ఒక కనెక్షన్, దేవునితో కనెక్షన్ ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆంప్లిఫైర్ అక్కడ ఉంది, దానికి బ్లూటూత్ కనెక్షన్ ఇస్తేనే కనెక్షన్ అయితేనే అది అక్కడ వస్తుంది. ఒక వైర్ కనెక్షన్ ఉంటేనే వస్తుంది. ఇప్పుడు ఇది ఉంది, దీనికి వైర్ లేదు, కానీ దీనికి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది లోపల. నీవు దేవుని చేత కనెక్షన్ అయి ఉండాలి. నువ్వు నడిపింపబడాలి. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళు దేవుని కుమారుల కనెక్షన్. ఆయనకు నీకు, దేవునికి నీకు మధ్య ఆ కనెక్షన్ బంధమే. ఆ బంధం మనని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. చదువు ఎబ్రీ 14:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల
ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగులను విభజించినంతగా దూర్చు ఉంటాయి. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించు. అన్నీ నీకు ఏది చెప్పినా లోనికి వెళ్ళదు, కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా నీ యొక్క మూలుగల్లోనికి వెళ్తుందట.